పార్టీ తరపున నేను కానీ ప్రభుత్వం మా మీద చేసే ఆరోపణలకు కానీ మా మీద చేసిన కొన్ని కువిమర్శలకు కానీ ధీటుగా సమాధానం చెప్పినాం కాబట్టే మాకు మాట్లాడే అవకాశం కూడా సావధానంగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా గొంతు నొక్కి చివరికి శ్వేతపత్రాల్లోని హడావుడి చేసి ఆఖరికి వాయిదా వేసుకొని ప్రభుత్వం పారిపోయిన విషయం కూడా మీరు చూసినారు. అయితే వాళ్ళు లేవనెత్తిన కొన్ని సందేహాలు, మళ్ళీ అదేవిధంగా వాళ్ళు కొన్ని చేసిన ఆరోపణలు, ఇవన్నింటి విషయంలో బాధ్యత కలిగిన ఒక పార్టీగా గత 10 ఏళ్ళు ప్రజలు మాకు అవకాశం ఇచ్చినప్పుడు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఇవన్నీ చెప్పవలసిన బాధ్యత, ప్రజలకు వివరించవలసిన బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టే ఈరోజు ఈ స్వేదపత్రాన్ని, ఈ 10 ఏళ్ళు చెమటోడ్చి రక్తాన్ని రంగరించి వందల వేల గంటలు పనిచేసి ఒక్క మా ప్రభుత్వంలోని మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, మా ముఖ్యమంత్రి గారు మాత్రమే కాదు, లక్షల మంది ఉద్యోగులు, కోట్ల మంది ప్రజలు తమ స్వేదంతో, తమ కష్టంతో, తమ చెమటతో ఈ రాష్ట్ర అభ్యున్నతికి ఏ రకంగా తోడ్పడ్డారో, ఏ రకంగా ముందుకు తీసుకొని పోయినారో చెప్పవలసిన బాధ్యత ఈ స్వేదపత్రం ద్వారా మా మీద ఉన్నది. కాబట్టే దీన్ని స్వేదపత్రం అన్నాం. ఎక్కడికి చేరుకున్నామో తెలియాలి అంటే ముందుగా ఎక్కడ మొదలయ్యామో కూడా గుర్తుపెట్టుకోవాలి. అందులో భాగంగా మరి ఒక్క నిమిషం గో బ్యాక్ స్లైడ్స్ ఎవరి దగ్గర ఒక స్లైడ్ వెనక్కి గో టు ద ఫస్ట్ స్లైడ్. ఎక్కడికి చేరుకున్నామో తెలవాలి అంటే ఎక్కడ మొదలయ్యామో గుర్తుపెట్టుకోవాలంటారు. అందుకే ఒక మాటలో చెప్పాలి అంటే విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుంచి సమృద్ధి వైపు జరిగిన ఈ ప్రయాణం కొత్త రాష్ట్రంలో గత 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానం ఏదైతే ఉందో భారతదేశ చరిత్రలోనే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సువర్ణ అధ్యాయం. 60 ఏళ్ల సమైక్య పాలన, 60 ఏళ్లలో జరిగిన జీవన విధ్వంసం ఒకవైపు అయితే, మరి నేరపూరితమైన నిర్లక్ష్యంతో, క్రిమినల్ నెగ్లిజెన్స్తో ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యంతో మన రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రయత్నం, జీవన విధ్వంసం చేసే ప్రయత్నం ఆనాటి అప్పటి పాలకులు, అది కాంగ్రెస్ వారు కావచ్చు, ఇతరులు కావచ్చు, వారి వివక్ష వల్ల శిథిలమైన ప్రాంతం, పూర్తి స్థాయిలో పక్షపాతంతో చిక్కిశల్యమైన ప్రాంతం మన తెలంగాణ. అందుకే మాటల్లో కంటే కూడా ఆనాటి ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, ఆయన పేరు ప్రేమ్ అమన్, ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం నుంచి ప్రేరణ పొంది ఆయన తెలంగాణ స్టిల్ సీకింగ్ జస్టిస్, అంటే న్యాయం కోసం నిరీక్షిస్తున్న తెలంగాణ అని చెప్పి ఒక డాక్యుమెంటరీ రూపొందించారు. అదొక 2-3 నిమిషాలు దాన్ని చూసినట్టయితే కళ్ళకు కట్టినట్టు మీకే అర్థమవుతుంది ఆనాటి తెలంగాణ పరిస్థితి. Do you think we've been doing for the last 15 days? Of course we've been reviewing. రవికాంత్ గారు ప్రతి గెలుపులోనూ పాఠాలు ఉంటాయి, ఓటమిలో గుణపాఠాలు ఉంటాయి. డెఫినెట్గా చాలా అంశాలు ఉన్నాయి, 1-2 అని చెప్పను. కానీ ఇప్పుడే నేను చెప్పాను కదా మీకు, భారతదేశంలోనే అత్యధికంగా జీతాలు ఇచ్చాం ఉద్యోగులకి, కానీ ఆ ఉద్యోగులకు ఈ జీతాలు అత్యధికం అనే మాట మేము సరిగా ప్రచారం చేసుకోలేకపోయినాం. అత్యధికంగా భారతదేశంలోనే నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం, కానీ చెప్పుకోలేకపోయాం, వాళ్ళ వరకు ఆ విషయం చేరలేకపోయింది. జరిగింది ఏమి అంటే, పెద్దలకు సామెత చెప్తారు, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. జరిగింది అది. ఉద్యోగాలు ఇచ్చి చెప్పుకోలేకపోయినాము. యూట్యూబ్లో కొంతమంది బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తే దాన్ని నివారించలేకపోయినాము. తద్వారా కొంత నష్టం జరిగింది తప్ప, మీరు అల్టిమేట్గా ఆలోచిస్తే రవికాంత్ గారు 1.85% తేడాతో మేము ఓడిపోయాం. అందులో మాకు దాదాపు ఒక 7-8 సీట్లు 4-5 వేల కంటే తక్కువ మెజారిటీతో పోయినాయి. కాబట్టి ఇదేదో మాకు రౌట్ కాదు, ఘోర అపజయం కాదు, కేవలం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. అందుకే ఆ కాన్ఫిడెన్స్తోనే చెప్తున్నాను. ఆల్రెడీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏం జరుగుతూ ఉందో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అలవి కానీ వాగ్దానాలు, తెలిసి తెలవక ఇష్టం వచ్చినట్టు చెప్పడం, ఇవన్నీ గమనిస్తాను నేను. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే కోరుతా ఉన్నాను, మీరు విజయవంతం కావాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని కోరుతున్నాం.
100 రోజుల్లో చాలా చేస్తామని చెప్పారు. మరి 100 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. తప్పకుండా 100 రోజుల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలా. మొన్న ఆల్రెడీ 4 మడతేసినారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినారు. మొన్ననేమో ఉప ముఖ్యమంత్రి గారు మేము అనలేదనే మాట అన్నారు. సో ఇట్లా ఎన్నో అంశాలు ఉన్నాయి. 6 గ్యారంటీలు కాదు రవికాంత్ గారు, 412 హామీలు ఉన్నాయి. మేము లెక్క తీసినాం. మా పార్టీ తరఫున కూడా ఒక షాడో టీం ఏర్పాటు చేస్తాం. అంటే డిపార్ట్మెంట్ బై డిపార్ట్మెంట్ ఒక షాడో టీం మేము ఏర్పాటు చేస్తాం. వేరే దేశాల్లో షాడో క్యాబినెట్ అంటారు అనుకుంటా. సో అట్లాంటిది కూడా మా లెజిస్లేచర్లో కూడా ఏర్పాటు చేసుకుంటాం. తప్పకుండా ఈ ప్రభుత్వ ప్రతి శాఖలో ప్రతి రంగంలో వీళ్ళ పనితీరు, వీళ్ళు ఏమేం చేస్తున్నారు, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, వాటన్నిటిని నిశ్చితంగా ప్రజల పక్షాన, అందుకే నేను చెప్పిన చివరి మాట అదే, ప్రజల పక్షాన నిలబడతాం. ఒక దీపస్తంభంలాగా మారిన తెలంగాణని ఆరనివ్వం, పడిపోనివ్వమని చెప్తా ఉన్నాం. సరే, రాజకీయాల్లో గెలుస్తామని ఆశిస్తాం. పోటీకి పోయినప్పుడు ప్రతిసారి గెలుస్తామన్న కాన్ఫిడెన్సే ఉండే. ఫలితాలు మమ్మల్ని నిరాశపరిచినా బాధ లేదు. ఎందుకంటే 2 టర్ములు ప్రజలు అధికారం ఇచ్చినారు. కాబట్టి వీఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్. విల్ ఫైట్, కంటిన్యూ టు ఫైట్ ఫర్ దెమ్. ఐ థింక్ విల్ గివ్ ద ఛాన్స్ టు సంబడి ఎల్స్ ఇన్ కమ్ బ్యాక్. చెప్పండి సార్. I'll get into the detail at a later point. ఎందుకంటే we have reviewed everything, but it has been mostly internal. అందరితో చాలాసార్లు ఈ మధ్యకాలంలో కలుసుకున్నాము, మాట్లాడుకున్నాం, బట్ మోస్ట్లీ ఇట్ హెస్ బీన్ ఇంటర్నల్. ఐ థింక్ ఇలాబరేట్ ఆన్ దట్ లేటర్. కేటీఆర్ గారు, నా పేరు రాములు అండి, 60 బ్యూరో చీఫ్. అంటే మీరేమో లక్షల కోట్లు చేసి అంతకంటే ఎక్కువ అభివృద్ధి చూపించామని చెప్తున్నారు. కేవలం కల్వకుంట్ల కుటుంబ కమిషన్ కోసమే ఇన్ని లక్షలు అప్పులు చేశారని చెప్పి ప్రస్తుత మంత్రులు చెప్తున్నారు. ప్లస్ మీ మంత్రి జగదీష్ రెడ్డి ఖచ్చితంగా జైల్లోకి పంపిస్తామని కూడా ఆ జిల్లా మంత్రి చెప్తున్నారు. రాములు గారు, నేను ఒకటే అంటున్నా, మేము ఆల్రెడీ శాసనసభలోనే డిమాండ్ చేసినాం. సాగునీటి మీద చర్చలో డిమాండ్ చేసినాము, శ్వేతపత్రాల విడుదలలోనే డిమాండ్ చేశాం. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళ అధికారాన్ని మరి ప్రజలకు సేవలు అందించడానికి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి వినియోగిస్తారా, లేదా కక్ష సాధింపు కోసం వినియోగిస్తారా, అది వాళ్ళ విఘ్నత. మాకు ఏ రకంగా చేసినా మాకు అభ్యంతరం లేదు. ఏ ఎంక్వైరీ అయినా, ఏ కమిషన్ అయినా, ఏ రకమైన ఆదేశం ఇచ్చుకున్నా వాళ్ళు మాకు అభ్యంతరం లేదు. మేమే డిమాండ్ చేశాం కదా, మీరు ఎంక్వైరీ చేయించండి అని మేమే అడిగాము. చేయమనండి, తప్పులుంటే బయట పెట్టమనండి, తప్పకుండా అన్నీ ఎదుర్కొంటాం, న్యాయపరంగా ఎదుర్కొంటాం. స్వామి హెచ్ఎంటీవీ, మీరు ప్రభుత్వ రంగంలో 1,60,000 ఉద్యోగాలు కల్పన చేశారు, ప్రైవేట్ రంగంలో 15 లక్షల ఉద్యోగాలు కల్పన చేశామంటున్నారు. యువత మీకు ఈసారి ఎన్నికల్లో దూరమైందని మీరు భావిస్తున్నారా? యువత కొన్ని విషయాలు, ఎందుకంటే ఇప్పుడే నేను చెప్పినట్టు ఏమైందంటే, ఒక నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు కొంత అట్లాంటి దుష్ప్రచారాన్ని నమ్మినట్టుగా అనిపించింది చాలా చోట్ల. కాకపోతే దాన్ని సవరించుకోవాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది. కొన్ని డెఫినెట్గా కొన్ని ఆ రోజే స్పందించి ఉంటే బాగుండేదని అభిప్రాయం ఉంది. ఇప్పుడు దాని లోతుల్లోకి నేను పోను. డెఫినెట్గా కొన్ని మా తరఫున కూడా కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగినాయి, పొరపాట్లు జరిగినాయి, వాటిని సవరించుకుంటా ముందుకు పోతాం. ఐ థింక్ ఇక ఇదే చాలా సావధానంగా డీటెయిల్గా వచ్చినట్టుంది. కాబట్టి ఇంకా మీరు మళ్ళీ ఇంకెక్కడెక్కడికో వెళ్ళిపోతే మీకు కష్టం, నాకు కష్టం. కాబట్టి వదిలేద్దాం, ఇక్కడికి లంచ్కి వెళ్ళిపోదాం. శ్రీనివాస్ రెడ్డి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అండి. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు సంపద సృష్టించారని లాస్ట్ క్వశ్చన్ సంపద సృష్టించారని చెప్తున్నారు. సంపద సృష్టించినప్పుడు అంటే జీతాలు కూడా సరిగా ఇవ్వలేకపోయారు అనేది ఒకటి ఆరోపణ. మరి అప్పులు ఎందుకు పోయారు అనేది వారి ప్రధాన ఆరోపణ. మళ్ళీ అదే చెప్తున్నా బ్రదర్ నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిరర్ధక అప్పులు, ప్రొడక్టివ్ సెక్టర్ మీద పెట్టే పెట్టుబడి, రెండింటికి వ్యత్యాసం గమనించండి. పెరిగిన సంపద కూడా చూడండి అనేది ఒకటి. రెండవది, ఉద్యోగుల జీతాలు అనేది కరోనా తర్వాత వచ్చిన ఆర్థిక ప్రతిష్టంభన తర్వాతనే కొంత ఇబ్బంది వచ్చింది తప్ప మిగతా సమయాల్లో ఏం లేకుండే. దాన్ని కూడా అర్థం చేసుకోవాలని కోరుతాం. థ్యాంక్ యూ.